పారా హుషార్ అనే పాట ఫస్ట్ సాంగ్ గురించి మాట్లాడుకుందాం. అదే ఫస్ట్ సాంగ్ ఏమో అనుకుంటా అసలు కంపోజింగ్ లో కూడా. అవునండి, ఓకే. ఐ థింక్ సో. ఈ పారా హుషార్ అనే లైన్ మీరే ఇచ్చి ఉండాలి. నేనే ఇచ్చాను. అంటే మామూలుగా ఇదివరకు మనకి రాత్రిపూట గస్తీ తిరుగుతూ అది ఆ మాట ఉంది పారా హుషార్ అనేది. దానికి ఏంటంటే కొత్త వర్డింగ్స్, తూర్పమ్మ, దక్షిణమ్మ, ఉత్తరమ్మ, పడమరమ్మ, ఈ అకారాలు చేర్చి దాన్ని కూడా దిక్కుల్ని కూడా ఒక వ్యక్తుల్లాగా చెప్పడం అనేది. అదేంటి మన మేఘ సందేశంలో నా పాట దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది, ఆకులో ఆకునై. గుర్తుందండి కేవనా లైన్? ఆకులో ఆకునై, పువ్వులో పువ్వునై, కొమ్మలో కొమ్మనై, నునులే తరెమ్మనై, ఈ అడవి దాగిపోనా, ఎటులైనా ఈసటనే ఆగిపోనా. ఇప్పుడు వింటుంటే మనకి ఒళ్ళు జలదరిస్తుంది. సో అంతటి అసలు అందుట్లో ఎవరు సజెస్ట్ చేశారు నాకు తెలియదు, కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకేం ఇబ్బంది కలగలేదు, ఆయన ఇబ్బంది పెట్టలేదు నన్ను. ఒక రియల్ టెక్నీషియన్కి మీలాంటి వాళ్ళతో పనిచేయడము సులభం అండి. ఎందుకంటే అక్కడ ఒక డ్యూయట్ అండి, మీరు పాట చేయండి అనే కన్నా నాకు ఇలా కావాలి, ఈ లైన్తో మొదలవ్వాలి, ఈ అన్నమాచార్య కీర్తన స్టైల్లో కావాలి, లేకపోతే అక్కడ లతా మంగేష్కర్ లాగా కావాలి, ఒక గజల్ లాగా కావాలని ఇంత ఇన్పుట్స్ ఇస్తే ఒక టెక్నీషియన్ కూడా సజెస్టివ్గానే ఇస్తాను నేను. అంటే నేను ఇన్సిస్ట్ చేయను. ఎందుకు ఇన్సిస్ట్ చేయాలి? వాళ్ళకి క్రియేటివిటీ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు. అందుకని రమేష్ నాయుడు ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఐ హ్యాడ్ ఎ వెరీ నైస్ టైం. ఈ పాట కూడా నుండి ఒక 2 డైమెన్షన్లో సాగుతూ ఉంటుంది. చిరంజీవి గారేమో అబ్బాయిని ఉద్దేశించి అబ్బాయికి జోల పాడుతూనో ఇంకోటి చూపిస్తున్నది పాడుతుంటే, సెకండ్ చరణం వచ్చేసరికి అమ్మాయి పాడుతుంటుంది, అతని మీదే ఒక రొమాంటిక్ ఫీలింగ్తో పాడుతూ ఉంటుంది. అలా ఒక 2 డైమెన్షన్లో ఒక పాటని రాబట్టుకోవడం సంగీత సాహిత్యాల పరంగా చాలా కష్టం. ఎందుకంటే కొన్ని స్టాండర్డ్ సిచ్యుయేషన్స్ స్టాటిక్గా ఉన్నవి రక్తి కట్ట ఒకప్పుడు. సో దానికి ఏదన్నా ఒక మతలబు చేసి, ఈ మతలబు చేస్తున్నామనేది ఎక్స్టర్నల్గా కనిపించకుండా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది డ్రెస్ లాగా, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ఇట్ అది చేయటం అనేది కూడా వన్ ఆఫ్ ది ఛాలెంజింగ్ థింగ్స్ అండ్ ఫర్ ది మ్యూజిక్. అందులో అదే జరుగుతుంది రెండో చరణంలో. అండ్ వై సమ్ ఫిలిమ్స్ ఆర్ సమ్ పోయిట్రీ, సమ్ మ్యూజిక్ దే స్టాండ్ ది టెస్ట్ ఆఫ్ టైమ్ అంటాం. టెస్ట్ ఆఫ్ టైం అంటాం కదా, అలా నిలిచిపోతాయి కొన్ని. ఇలాంటి సినిమాలు ఏంటి అంటే ఒక 6 నెలల తర్వాత మళ్ళీ చూస్తే అంతే ఫ్రెష్గా ఉంటాయి. ఇంకొక ఆలోచన ఏదో ఇంకొక యాంగిల్ ఏదో ఫాదర్ ఇప్పుడు అంటూ ఉండేవారు, పాపం నువ్వు ఒక సినిమా, నీ సినిమా ఒకసారి చూస్తే అర్థం కాదురా, చూసినప్పుడల్లా కొత్త పాయింట్ వస్తూ ఉంటుంది. ఆర్టిస్టులు కూడా భలే సరదాగా ఉంటారండి మాతో, అది ఒక పెద్ద విశేషం. ఇప్పుడు అక్కడ చేస్తున్నప్పుడు ఇట్ ఈజ్ లైక్ ఒక ఫ్యామిలీ ఫంక్షన్ లాగా ఉంటుంది, కానీ అది ఒక పెద్ద షూటింగ్ లాగా అలా ఉండదు. అలాగే ఇంకొక అద్భుతమైన సీన్ ఏంటంటే, అంటే ఒక మెసేజ్ ఓరియంటెడ్ సీన్, సుమలత ఇంట్రడక్షన్ జరుగుతున్నప్పుడు జాన కోయ వాళ్ళ లంబాడీల ఇది రవికలన్నీ ఒక దాంట్లో వేయడము, అది మన కన్సెప్షనే. ఓకే, వాడు అందరూ వేయటం, ఎవరు రవిక పట్టుకుంటే వాడు అమ్మాయిని ఇది చేసినట్టు. సడలిపోతాది సందమాన, బెట్టు సడలిపోతాది సందమామ. గూడు ఇచ్చిన మాడలిచ్చిన, గూడు ఇచ్చిన మాడలిచ్చిన, గుండెలోని మేడగిచ్చిన, నా కన్ను గప్పి ఎన్ను పొడిశావా, నీ కలికి శీలం కాటి కంపావా. అలాగే అనుమానం పడుతుంటే నా బ్యాలేలో భాగంగా కొట్టబోతుంటే వెళ్ళిపోతాడు, స్టేజ్ మీద పరిగెత్తాడు. అసలు మరీ అది ఆశ్చర్యం, అది దూకేసి స్టేజ్ మీద దాగి కోట్ వాడు దుంపదైతే వాడెవడో రాశాడు, నేనేం చేయను, వాడెవడే రాసేది లేదయ్యా, చివరికి సుఖాంతం అవుతుంది, ఎప్పుడూ అయితే ఏమైనా ప్రయోజనం అయ్యా, ఈలోగా ఎప్పుడు వృద్ధాప్యం వచ్చేసిన. ఎంత మంచి ఆర్గ్యుమెంట్ చూడండి. ఏమిటండి ఇది? ఏమిటండి ఆడపిల్లలు పట్టుకుని గొడ్డును బాధని బాతుంటాను? నిజంగా బాధడం కాదండి, ఉత్తిగా అంతా నట. మీరు వెళ్ళి కూర్చొని ఇంకా ప్రోగ్రామ్ ఉంది. ఇంకా కొట్టడమా? ఏమయ్యా, నువ్వేనా ఈ కథ రాసింది?
లోపల భార్య ఎవరితోనో సరసమాడుతుందని ఆ పాత్ర అనుమానిస్తుందండి. ఆ కోపంలో అండి అసలు ఏ ఆధారం లేకుండా ఆ మహాసాత్విని ఎందుకు అనుమానించాలి? నువ్వెందుకలా రాయాలి? రాయడం అంటేనండి కథలో చిన్న ట్విస్ట్ కోసం రాశారండి. కథ తర్వాత సుఖాంతం అవుతుంది. ఊరుకోవాయ్, ఎప్పుడో సుఖాంతం అవుతుందట. ఏమయ్యా, అసలు నీ కథలో నువ్వు చెప్పాలనుకున్నది ఏమిటి? ఏ ఆధారం లేకుండా భార్యను అనుమానించు, దాని గొడ్డును బాధినట్టు బాదు, అది ఏ నుయ్యో గుయ్యో చూసుకుంటుంది, ఆ తర్వాత దాని శవాన్ని చూసి ఏడుస్తూ కూర్చో అని. అబ్బే శవాలకి ఇవ్వాలేం లేవండి. వృద్ధాప్యంలో భార్యాభర్తలు ఇద్దరు కలుస్తారు మళ్ళీ. ఊరుకోవాయ్, ఎప్పుడో ముసలితనం వచ్చాక మొగుడు పిల్లలు కలిస్తే ఏంటి ఉపయోగం? స్ట్రైట్ గా ఆడియన్స్ వైపు తిరిగిపోయి మెసేజ్ ఇవ్వడం మెసేజ్ ఇస్తాడు. ఏ నాటకం రాసినా సినిమా చేసినా ఏదో ఏమయ్యా ఇటుండాలి కదా, ఓ నీతి ఉండాలి కదా, ఇటు చేయకూడదనో చెయ్యాలనో ఏమిటో వాడి క్యారెక్టర్ ఏమిటో. ఏమండి, ఇప్పుడు మనం ఓ కథ విన్నా, ఓ నాటకం చూసినా, ఓ సినిమాకి వెళ్ళినా అది చూసి మనం కొద్ది గొప్ప నీతి నేర్చుకోవాలి కదండి. కులాల పేరుతో కొట్టుకోవద్దనో, మతాల పేరుతో చంపుకోవద్దనో, మరి కష్ట సుఖాలు భార్యాభర్తలు ఇద్దరు పంచుకోవాలనో, కష్టపడి పనిచేస్తే పైకి వస్తారనో ఏదో ఒక నీతి ఉండాలి కదండి. ఏమండి, ఇప్పుడు ఇలాంటి చూసి ఏమిటండి మనం నేర్చుకునేది? అర్థం పర్థం లేని రాత్రి వీళ్ళు రాయటం, అవి మనం చూడటం. ఇప్పుడు మన పిల్లలు అవసరం పాడైపోయాడండి. ఏం పెద్దనా నువ్వు చెప్పు. మీకు అడ్డుపడుతుందని అనుకోకపోతే మీరు చెప్పాలి సార్, ఎందుకంటే ఫ్యూచర్ జనరేషన్కి కాంట్రిబ్యూషన్ ఏంటనేది తెలియాలి. ఒకటి, రెండు, మనది కాని దానికి మనం పేరు సంపాదించుకోవాలని ఆశపడుతున్న రోజులు సార్. అది అండర్స్టాండ్. వేరే వాళ్ళు పాట రాస్తే మా పేరు వేసుకోవడము, వేరే వాళ్ళు ట్యూన్ చేస్తే మ్యూజిక్ డైరెక్టర్గా నా పేరు వేసుకోవడం అనే పరిస్థితులు ఉన్న సందర్భంలో